ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహనంపై శ్రీ వేదనారాయణుడి అభయ ప్రదానం. నాగలాపురం క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్న సభ్యులు. న్యూఢిల్లీలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వరునికి వాహన సేవల నీరాజనం. వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర ప్రారంభం. బైరాగి వేషంతో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు. గణనాథుడి సేవలో తరించిన భక్తులు. తిరుపతి జిల్లా నాగలాపురం క్షేత్రం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వటం విశేషం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన బుధవారం ఉదయం స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో హనుమంత వాహనంపై వేంచేసి కటాక్షించారు. ముందుగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల. ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల. దేహము మోచిన తెగువకు నిటువలే. దేహము మోచిన తెగువకు నిటువలే. సాహసమిటువలే చాటితిగా. దేహము మోచిన తెగువకు నిటువలే. సాహసమిటువలే చాటితిగా. ఓ పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితిగా. ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొని సుమారు 74 అంశాలపై చర్చిస్తున్నారు. వేసవి సెలవులు, సామాన్య భక్తులకు ప్రాధాన్యతనివ్వడం, వారికి కల్పించాల్సిన వసతులు, టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు, ఇంటి స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి ఆలయ మాడవీధులు, ముఖ్యమైన కూడళ్లలో రహదారులకు దేవీ దేవతలు, చతుర్వేదాలు, చక్రవర్తులు, రాజులు, భక్తాగ్రేసురుల పేర్లు పెట్టడంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఉడిపి శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామి దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ చిన్న మర్యాదలతో టీటీడీ అధికారులు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. प्राणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय ते नमः. We have good darshanam today in Tirumala of Lord Srinivasa. We have offered our special prayer to bless us with the world peace, and we offered our special prayer to bless all the devotees. And once again we want to come here and have the darshan, and that is the prayer we have offered to Lord Srinivasa. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజైన బుధవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు సర్వశోభిత అలంకరణలతో శ్రీరామచంద్రుని అలంకరణలో హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఢిల్లీ పురవీధుల్లో స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగా అసురుల శిక్షింపగా సురల రక్షింపగా అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు. అంతకుముందు బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. ఢిల్లీ వాసులు గరుడ వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేటి నుండి వారం రోజుల పాటు కొనసాగే జాతరను పురస్కరించుకొని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసుల ఎలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని గర్భాలయంలో
శ్రీ మహాశక్తి రూపిణిగా కొలువుదేరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలను, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా తొలి రోజు భక్తులు బైరాగి వేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడి స్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహార చతుర్థి గణపతి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎటువంటి సంకటాలనైనా పటాపంచలు చేసే దైవం విఘ్నాధిపతి వినాయకుడు. స్వామివారి చతుర్థి తిథిని పురస్కరించుకొని ఆరాధిస్తే తలపెట్టిన కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా పరిపూర్ణమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహార గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా భక్తుల సమక్షంలో అర్చకులు స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, గణపతి అష్టోత్తరాల నడుమ స్వామివారికి ఫల పంచామృత సహిత పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సకలాభరణ భూషితంగా అలంకరించి గరికతో సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మహాగణపతే గజానన శ్రీ మహాగణపతే గజానన ఉమా మహేశ్వర ప్రియ నందనా ఉమా మహేశ్వర ప్రియ నందనా మహాగణపతే గజానన. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ ధ్వనులు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయల హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్లపాక గ్రామాలలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన బుధవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సదస్సులో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, అన్నమయ్య విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తిరుపతికి చెందిన డాక్టర్ ఏ జయమ్మ అన్నమయ్య సంకీర్తనలు శ్రీరాముడు, పుత్తూరుకు చెందిన డాక్టర్ ఎం నరసింహులు అన్నమయ్య జీవితం సందేశం, తిరుపతికి చెందిన డాక్టర్ ఆర్ఎస్ఎస్ శైలేశ్వరి అన్నమయ్య సంకీర్తనలు సంగీతం అనే అంశాలపై ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ.
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గరుడ వాహన సేవలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కటాక్షంతో భక్తులు తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నా హోబిలంలో అటవీ ప్రాంతంలో కొండపై స్వయంభూగా కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉభయ దేవేరులకు గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అక్కడ సిద్ధంగా ఉంచిన గరుడ వాహనంపై వేంచేపు చేసి పట్టణ వీధుల్లో గరుడోత్సవం నిర్వహించారు. భక్తులు నమో నారసింహ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారి గరుడోత్సవాన్ని తిలకించారు. చిత్తూరు నగరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో సంకష్టహర చతుర్థి అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. బెజవాడ నగరంలో పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలోని యాగశాలలో శ్రీ మహాగణపతికి అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు అధికారుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై మహాగణపతికి వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ గణపతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించి స్వామివారికి నివేదనలు నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో సంకష్టహర చతుర్థిని సర్వశుభకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన గణపతికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ముందుగా గణపతి స్వామివారి సన్నిధిలో సంకల్ప ప్రార్థనలతో సకల ఉపచారాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై స్వామివారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణ, నివేదన, నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి తెల్లవారుజామునే విశేషంగా అభిషేకాలను నిర్వహించి గరికతో ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం మహాగణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని హోమంలో పాలు పంచుకున్నారు. పండితులు వేదోక్తంగా హోమక్రతువును పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళంలోని నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. వైశాఖ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల సంకల్ప పూర్వకంగా సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాదుల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దివ్యంగా అలంకరించి అర్చనలను జరిపి నివేదన, మంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా గోపాలపురంలోని శ్రీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. తెల్లవారుజామునే అర్చకులు ముందుగా గణపతికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై సంకల్ప పూజలను నిర్వహించి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో గణపతికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా. కళ్యాణోత్సవ సేవలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య కటాక్షంతో భక్తులు తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో అటవీ ప్రాంతంలో కొండపై స్వయంభూగా కొలువుదేరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉభయ దేవేరులకు కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ వేదికపై కొలువుదీర్చిన అర్చకులు విశేషంగా పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ కళ్యాణోత్సవం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు నమో నారసింహ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో కళ్యాణోత్సవాన్ని తిలకించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ మహాగణపతికి నిత్య పూజల అనంతరం విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాగణపతి మూలమంత్ర హోమం నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో హోమక్రతువుల్లో పాలు పంచుకొని మహాగణపతి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 76,240 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,257 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,44,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.